అర్జునుడు శివుడు కోసం తపస్సు చేస్తాడు. ఉమ్, తపస్సు చేసినప్పుడు ఆయన ఒక కిరాత వేషం వేసుకుని వస్తాడు. ఉమ్, అంటే బోయేవాడు బోయేవాడు వేషం వేసుకుని వస్తాడు. ఎదురుకుండా ఒక పంది ఉంటుంది. ఉమ్, ఆ పందిని చూసి ఈయన బాణం వేస్తాడు అర్జునుడు, ఆ శివుడు కూడా బాణం వేస్తాడు. ఒకేసారి వేస్తారు ఇద్దరు కూడా. ఆ, నేను ముందర వేశానంటే నేను ముందర వేశానని చెప్పి ఇద్దరు కూడా వాదించుకుంటారు. దానికి తగులుతుందా తగులుతుంది. బాణం? ఎవరి బాణం తగిలింది అనేది ఇప్పుడు అక్కడ చర్చనా? చర్చ. ఓకే. అప్పుడు యుద్ధం చేసుకుంటారు ఇద్దరు కూడా. ఉహుం, ఆ యుద్ధంలో ఆయన సంతోషించి ఈశ్వరుడు ఈయనకి ఇంకా పాశుపతాస్త్రం మొదలైన అస్త్రాలను ఇస్తాడు అని చెప్పారు. ఉమ్, అంటే అక్కడ మనకి శివుడు ధనస్సుని ధరించి అక్కడ అర్జునుడికి కనిపించాడు. ఓకే. ఇలాగా మనకి భారతంలో వృత్తాంతం. ఉమ్, ఇదే ప్రశ్న అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నప్పుడు భీష్ముడు చెప్పాట. ఒకసారి పార్వతీదేవి కూడా ఇదే సందేహం వచ్చిందట. ఉమ్, అయ్యా నువ్వేమో చాలా ఆయుధాలు ఉన్నాయి నీకు, ఉమ్, కానీ నువ్వు ఎక్కువగా ధనస్సునే ఇష్టపడతావు. ధనస్సే ఇష్టపడతాడా? ధనస్సునే ఇష్టపడతావు. Okay. కారణం ఏమిటి? ఆ ధనస్సు పేరు పినాకము అని. పినాకం. పినాకము, పినాక పాణి అంటారు ఆయన.